ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖనంలో నుండి 119వ కీర్తన 44వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును. సో షల్ ఐ కీప్ దై లా కంటిన్యూవల్లీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో వావ్ భాగంలోని 4వ మాట. ఈ వచనంలో ఒక నిత్య నిర్ణయాన్ని గురించి, ఒక డెసిషన్ గురించి మనం గమనిస్తాం. ఒక నిత్య నిర్ణయం. దేవుడు నిత్య నిర్ణయం చేయాలి, దేవుడు నిత్య నిబంధన చేయాలి, దేవుడు నిత్య ప్రేమ, నిత్య కృప, నిత్యంగా కనికరం చూపాలి అని. నిత్యము అనంటే అది దేవునికి మాత్రమే పాసిబుల్, దేవుడు మాత్రమే చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. దేవుడు మనకి ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండాలి, దేవుని ప్రేమ ఎల్లప్పుడూ నిత్యము మన మీద ఉండాలి అని. నిత్యము, ఫర్ ఎవర్ అనే మాట దేవుని దగ్గర మాత్రమే ఉపయోగిస్తుంటాం మనం. కానీ ఈ వచనంలో భక్తుడు దేవుణ్ణి ప్రేమించువారు కూడా, దేవుని యందు విశ్వాసముతో నడుచువారు కూడా నిత్య నిర్ణయం తీసుకుంటారు. ఏది? దేవుని విషయంలో నిత్యముగా నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, నిత్యముగా నేను దేవుణ్ణి అనుసరిస్తాను, నిత్యముగా నేను దేవుణ్ణి విశ్వసిస్తాను, నిత్యముగా నేను దేవునితో నడుస్తాను, ఆయనతో ఏకీభవిస్తాను, ఆయన మాట వింటాను అని మనము దేవునికి చేసుకునే తీర్మానాలు కూడా నిత్యమైనవిగా ఉండాలి అని తన మనవి, తన ప్రార్థనలో కీర్తనాకారుడు వ్యక్తపరుస్తున్నాడు. నిత్యము అనుసరించేదన్, నిత్యము దాని యందు నిలిచి ఉండేదన్, నిత్యము నిరంతరము నేను అనుసరిస్తాను. 2 మాటలు ఉన్నాయి చూడండి. నిరంతరము అనుసరిస్తాను, నిత్యము దాన్ని అనుసరిస్తాను. నిరంతరము అని అంటే ఇట్ షోస్ ద టైం, అంటే కాలములను గురించి చూపుతుంది. నిత్యము అనేది కూడా మినిట్స్ వైజ్, సెకండ్స్ వైజ్ టైంని సూచిస్తుంది. అనుక్షణము, ప్రతి అడుగడుగున నా జీవితంలో నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ఐ విల్ కీప్ యూ ఇన్ మై ఐస్. నా దృష్టి ఎదుట నిన్నే నిలుపుకొని ఉంటాను. అది చాలా కష్టం కదా. నా ఎదుట నిన్ను పెట్టుకున్నాను, మన ఎదుట దేవుణ్ణి ఉంచుకోవడం అంత స్మూత్గా, పీస్ఫుల్గా ఉన్నప్పుడు వీల్ ఆల్వేస్ లుక్ అట్ గాడ్. మనం ఎప్పుడు దేవుని మీదనే చూపు, మన కనుదృష్టి నిలిపి ఉంచుతాం. బట్ వన్స్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఫేవర్, మనకు ఫేవర్గా లేనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మన దృష్టిలో పెట్టుకొని, దేవుణ్ణి మన మనసులో పెట్టుకొని, దేవుణ్ణి మన దృష్టిలో, దేవుని మన కనులలో పెట్టుకొని ప్రవర్తించడం. ఇక్కడ అదే డెసిషన్ తీసుకుంటున్నాడు. మొదటి భాగం నుండి చెప్పుకున్నాం కదా, వావ్ భాగంలో నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నేను నిందలు, అవమానాలు, బాధలు, వేదనలు నేను ఎదుర్కొన్నప్పుడు నీ కనికరము వలన నేను ప్రవర్తిస్తాను. నీ కనికరములో నుండి నువ్వు నాతో మాట్లాడతావు, ఆ మాటని బట్టి నేను బ్రతుకుతాను. ఆ మాటని, ఆ సత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ మాటని నా యొద్ద నుండి తీసివేయొద్దు. ఎందుకంటే ఆ మాట మీదే నా ప్రాణం నిలుపుకొని ఉన్నాను అని మాట్లాడి ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఆ మాట మీద ఆశ పెట్టుకున్నాను కదా, దానిలో నిత్యము నేను నడుస్తాను, దానిని నిత్యము నిరంతరము నేను అనుసరిస్తాను. 16వ కీర్తనలో దావీదు చెప్పే మాట, దావీదు ఎక్స్ప్రెషన్ అన్నమాట. అది తన ఇష్టమైన భావం అన్నమాట. అది చాలా అద్భుతమైన మాట కూడా. 16వ కీర్తన సదాకాలము 8 verse 8. I have set the Lord always before me, because he is at my right hand, I shall not be moved.
సదాకాలం నాకు ఆలోచనకర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తూ సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము మన జీవితంలో, మన ప్రవర్తనలో సదాకాలము అనే వర్డ్ ఉంటుందా మన డిక్షనరీలో? మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో సదాకాలము అనే వర్డ్ ఉంటుందా? సదాకాలము దేవుణ్ణి మన ముందర నిలుపుకోవడం, నిత్యము 119వ కీర్తనలో అంటాడు, నా తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. అంత శాశ్వతమైన తీర్మానం. ఏదైనా నేను నిన్ను విడిచిపెట్టను, నిన్నెన్నడు ఎడబాయునని దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనకి చెప్పాలి. కానీ అదే మాట మనం దేవునితో చెప్తామా? దేవా, నిత్యము నిన్ను నా కనులు ఎదుట పెట్టుకుంటున్నానయ్యా, నా ప్రతి పరిస్థితుల్లో నేను నా కనులు ఎదుట ఉంచుకుంటున్నాను, నా ప్రతి పరిస్థితుల్లో నేను నిన్ను నమ్ముతానయ్యా. ఆ ప్రమాణం దేవునితో మనం చేస్తామా? నిత్య ప్రమాణం. నిత్య ప్రమాణం చేస్తామా? ప్రభు సన్నిధిలో వేడుకుందామండి. ఈ మాట, ఈ వచనం మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఈ వచనాన్ని పదే పదే తరచుగా మనం దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవా, నిత్యం నేను నిన్ను అనుసరిస్తానయ్యా. మనకి బాధ కలిగినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను కదా దేవునితో, నిత్యం ఆయన యందు విశ్వాసం ఉంచుతానని, నిత్యం నమ్మకం ఉంచుతానని తీర్మానం చేశాను కదా. ఆ తీర్మానము మనల్ని బలపరుస్తుంది. మనం దేవునితో నిత్య నిబంధన చేశాం కాబట్టి దేవుడు కూడా మన వైపుగా వచ్చి మన పక్షంగా సహాయపడతాడు. అప్పుడు తీర్మానం తీసుకున్నావు కదా, ఇలా నిలబడు, నేను నీకు సహాయపడతాను అని. దేవుడు మనతో చేసే వాగ్దానాలే కాదు శాశ్వతం, అవి మాత్రమే నిత్యంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. దేవుడు శాశ్వతుడే, ఆయన నిత్యుడే, కానీ మన తీర్మానం కూడా నిత్యముగా ఉండాలి. అలా ఎలా కుదురుతుంది? మనం మానవ మాత్రులం కదా, మనం తరచుగా మన హృదయాలోచనలో తప్పిపోతూ ఉంటాము కదా అంటే, అవును తప్పిపోతాము. కానీ దేవుని ఆత్మ మీద ఆధారపడినప్పుడు, నిలువెల్ల దేవుని మీద ఆధారపడినప్పుడు, ఒకవేళ దొరిలినా కానీ వెంటనే మనం ప్రభుతో సమాధాన పడతాం. వెంటనే దావీదులాగా వెంటనే మనం సమాధాన పడతాం. నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయొద్దయ్యా, నన్ను దాటిపోకయ్యా. నిత్య నిర్ణయం తీసుకోవాలండి మనం దేవునితో. మన విశ్వాసం 4 రోజులు ఉండడం, మళ్ళా వేదన రాగానే మళ్ళా కరిగిపోవడం. మన నమ్మకం, దేవునికి మనం చేసే భక్తి, దేవునికి మనం చేసే ప్రార్థన, దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుణ్ణి ఘనపరచే విషయంలో అల్పకాలం ఉండకూడదు. మన స్థుతులైనా మన ప్రార్థనలైనా. రాత్రంతా మంచు కురుస్తుంది, తెల్లవారు తోడనే ఎండ వచ్చు లోపల మంచు ఆవిరైపోతుంది. అలా ఉండకూడదు మన భక్తి, మన ప్రేమలైనా, మన విశ్వాసములైనా, మన ప్రార్థనలైనా అలా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభువా నన్ను దర్శించండి, నిత్యము నేను అనుసరించినట్లుగా, నిత్యము నేను ప్రార్థించినట్లుగా, నిత్యము నేను నిన్ను వెదుకున్నట్లుగా, నిత్యము నేను నిన్ను అనుసరించేట్లుగా నాకు కృప చూపు, నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. God bless you all. Have a great and blessed day. Amen.